నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఎకో సెన్సిటివ్ జోన్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్. రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్. బంగారు, వెండి ఆభరణాలు, పలు వాహనాలు స్వాధీనం. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వెల్లడి. చెరువులు, కాలువలు అతిక్రమిస్తే ఉపేక్షించవద్దు. అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌజా. తిరుమల అవ్వాచారి కోనలో లోయలోకి దూకిన ఓ గుర్తు తెలియని వ్యక్తి. గాలింపు చర్యలు చేపట్టిన టీటీడీ విజిలెన్స్, పోలీసులు, రెస్క్యూ బృందం. ఇక వార్తల్లోని వివరాలు. నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైనా చెరువులు, కాలువలను అతిక్రమించే నిర్మాణాలు చేపడితే ఉపేక్షించవద్దని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పాన్ చెరువు, గణేష్ లేఅవుట్, సాయి విష్ణు లేఅవుట్, జనచైతన్య లేఅవుట్, అన్నమయ్య మార్గం రోడ్డు తదితర ప్రాంతాలను డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యంగా పాన్ చెరువులో అనధికారిక నిర్మాణాలు చేస్తున్నారని, పలు లేఅవుట్లలో కాలువలు ఆక్రమించినట్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నగరంలోని చెరువులు, కుంటలు, కాలువలు అతిక్రమించి నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తున్నారని, వారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. అలాగే నగరంలో పలు డ్రైనేజీ కాలువలపై అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ వాహనం వెళ్లేలా చూడాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఎస్ఏ కృష్ణారెడ్డి, ఏఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి, డిఈ రమణ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం గుత్తికొండ శ్రీనివాస్, ప్రశాంతులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమలలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లోయలోకి దూకిన ఘటన వెలుగు చూసింది. తిరుమల అవ్వాచారి కోన లోయలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి దూకాడు. అలిపిరి మెట్ల మార్గం అక్కగార్ల ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి కోసం టీటీడీ విజిలెన్స్, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రెస్క్యూ బృందం లోయలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టింది. కాగా మానసిక స్థితి సరిగా లేక లోయలోకి దూకాడా లేదా ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మార్నింగ్ 9 o'clock 9:30 ఆ టైంలో ఇక్కడ అక్కగార్ల గుడి సమీపంలో ఒక భక్తుడు కిందకి లోయలోకి దూకాడని సమాచారం నిమిత్తం మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు అందరం కూడా లోపలికి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. బట్ అక్కడ కూడా భక్తు యొక్క ఆనవాళ్ళు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. ఇంకా లోపల తనిఖీ నడుస్తూ ఉంది. ఏమైనా జరిగితే మీకు సమాచారం తెలియపరుస్తాను. ఇక్కడ తిరుమలకి వస్తున్న భక్తులు చూసి చెప్పారు, అతను తిరుమల నుంచి తిరుపతికి వెళ్తా ఉన్నాడు. తిరుమల వెళ్ళే భక్తులు చూసి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా మా సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వితిన్ 15 to 20 minutesలోనే మా సిబ్బంది వచ్చి చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా సహాయ చర్యలు జరుగుతామని చూస్తున్నాం, చెకింగ్ చేస్తూ ఉన్నాము. మేము పెరిగితే మీకు ఇన్ఫర్మేషన్. 9:30-10 మధ్యన ఎవరో ఒక పర్సన్ ఇక్కడ నుంచి దిగి వెళ్ళారు అన్నట్లు మనకు టీటీడీ కమాండ్ కంట్రోల్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ వాళ్ళు సుమారుగా ఒక 300 మీటర్ల డెప్త్ వరకు వెళ్ళాము. ఇక్కడ కూడా ఏ పర్సన్ అయితే ఎవరు ఆనవాళ్ళు లేవు. మళ్ళీ ఒకసారి సీసీ కెమెరా ఫుటేజెస్ వెరిఫై చేసి ఫర్దర్ టీటీడీ వాళ్ళు, పోలీసు, ఫారెస్ట్, ఫైర్ ఈ 4 డిపార్ట్మెంట్స్ సుమారు ఒక 300 మీటర్ల డెప్త్ వరకు వెళ్ళాము. ఎక్కడైతే ఏ పర్సన్ అయితే ఎవరు లేరు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని పిఠాపురంలో మార్చి 14వ తేదీ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని జనసేన పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జి దేవర మనోహర్ పిలుపునిచ్చారు.
జనసేన పార్టీ చంద్రగిరి కార్యాలయంలో బుధవారం దేవర మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2019 నుంచి 2025 వరకు ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశామని, ఆ పోరాటాల ఫలితంతో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టిందని తెలియజేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. పిఠాపురంలో మార్చి 14వ తేదీ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని తెలిపారు. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చరిత్రలో 100% స్ట్రైక్ రేటు సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, వైసీపీని అధఃపాతాళంలోకి తొక్కుతానన్న మాట పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని అన్నారు. ఆ తర్వాత జనసేన పార్టీ నాయకులు చలో పిఠాపురం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాషిణి, మండలాధ్యక్షులు, ఇన్ఛార్జీలు కిషోర్, వెంకట్, యువరాజ్, నాని, యువకిషోర్, రూపేష్, కిరణ్, రాకేష్, వీర మహిళలు విజయ నిర్మల, మంజులవాణి, మండల నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ప్రభుత్వం లేఖన చేసుకుంటున్నాం. 2025లో మనం ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ మంచి పాలన చేద్దామని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చి 14వ తారీఖు ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో మన పార్టీ ఆఫీస్ ఉంది, కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉంది. నాతో పాటు ప్రతి ఒక్క మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడా ఉంటారు ఇక్కడ. మీరు ఎవరైనా సరే ఊరు వాడ ఎక్కడి నుంచైనా సరే 7 మండలానికి రావాలని జన సైనికులు పార్టీ కార్యాలయం సంప్రదించవచ్చు. మీకు ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా ఫెసిలిటేషన్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారితో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా మేము సమావేశానికి వెళ్లడం జరిగింది. దాంట్లో వారికి పార్టీ ఆదేశానుసారం వారు మాకు ఇచ్చిన సూచనలతో మేము 7 మండలాల్లో కూడా కానీ 7 మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు పెడతాం. సో రానున్న కొన్ని రోజులు దానికి కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క ఆవిర్భావ సభని ప్రతి ఒక్కరు ఊరోవాడ ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, మీకు బస్ ఫెసిలిటీ పెడతాం. ఇక్కడి నుంచి ఎవరు రావాలన్నా కూడా ఇక్కడి నుంచే బయలుదేరి మార్చి 13వ తారీఖు సాయంకాలం బయలుదేరి 14వ తారీఖు అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని 14 నైట్ మళ్ళా బయలుదేరి 15 మార్నింగ్ వస్తాం. ఇదంతా కూడా వాళ్ళ మండలాధ్యక్షులందరూ కూడా చెప్తారు. సో ఈ సభని ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలని నా యొక్క మీడియా సోదరులు ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మీరు ప్రజల్లోకి మీడియా ముఖ్యంగా తీసుకువెళ్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తేశ్వర దేవస్థానంలో దక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులచే వేదపారాయణం నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు చతుర్వేద పారాయణం చేశారు. ఆలయ అర్చకులందరూ వేద పారాయణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. గత 31 రోజులుగా ఉపకార వేతనాలు పెంచాలని కోరుతున్న తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులు వెటర్నరీ యూనివర్సిటీ గేటుకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఇన్ఛార్జి వీసీ జేబీ రమణ, రిజిస్ట్రార్, రెక్టార్ గేటు బయటే నిలబడాల్సి వచ్చింది. ఉద్యోగులను లోనికి అనుమతించకుండా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెటర్నరీ యూనివర్సిటీ హాస్టళ్లలోని విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించడంతో లగేజీలతో గేటు బయట విద్యార్థులు బైఠాయించారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు. జరుగుతూ ఉంది కదా, ఒకసారి మీతో మాట్లాడితే ఏంటో తెలుస్తుంది, దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా కనుక్కుందామని వచ్చాను నేను. మీరు బయట పెట్టేస్తాము, Nah.
తమకు కనీస మౌలిక వసతులు కల్పించాలని టిడ్కో ఇళ్ల వాసులు జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినుతా కోటకు వినతి పత్రం సమర్పించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన టిడ్కో ఇళ్లు ఏర్పేడు మండలం వికృతమూల పంచాయతీలో కేటాయించడం జరిగింది. వారికి ఎలాంటి సదుపాయాలు గత ప్రభుత్వంలో కల్పించలేదని, చాలా వరకు ఇళ్లు కేటాయించలేదని, దాదాపు 1800 ఇళ్లు కట్టినా కూడా కనీస మౌలిక వసతులు లేవని టిడ్కో ఇళ్ల వాసులు బుధవారం రేణిగుంటలోని పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుతా కోటాన్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అక్కడ 7 బోర్లు ఉంటే కనీసం 2 కూడా పనిచేయడం లేదని, బస్సు సౌకర్యం లేక స్కూలు పిల్లలు 5 కిలోమీటర్లు నడిచి వెళుతున్నారని, వారి ప్రాంతంలో రేషన్ ఇవ్వడం లేదని, కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం లేదని, డ్రైనేజీ కాలువలు లేవని తెలిపారు. ఈ సమస్యలను తప్పక టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్కు, తిరుపతి ఎమ్మెల్యేకు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వినుతా కోట ప్రజలకు హామీ ఇచ్చారు. త్వరలో తిరుపతి ఎమ్మెల్యేతో కలిసి టిడ్కో ఇళ్లను పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునికుమార్, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన విజిటర్స్ మీట్ 2025లో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్న ఈ మీట్లో భారతదేశంలోని సెంట్రల్ యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్లు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశంలోని విశ్వవిద్యాలయాలన్నీ కూడా వికసిత్ భారత్ నిర్మాణం కోసం కృషి చేయాలని, విశ్వవిద్యాలయాలే దేశ భవిష్యత్తుకు పునాదులని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసి భారతదేశానికి విశ్వగురు స్థానాన్ని మళ్లీ సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి విశ్వవిద్యాలయం పురోగతిని, చేస్తున్న వికాస కార్యక్రమాలను వారికి నివేదించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారులు, ఉద్యోగులు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తికి అభినందనలు తెలిపారు. శ్రీకాళహస్తి మండలం తొండమానపురంలో వెలసయ్యన్న శ్రీదేవి భూదేవి సమేత అభయ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం చంద్రప్రభ వాహనంపై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గ్రామోత్సవం ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఘంటసాల కూడలిలో జాతీయ జెండాలు చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ టపాకాయలు కాల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తూ బలమైన ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నాయకులు పాటిబండ మురళి, రాజశేఖర్ రెడ్డి, జయంత్ కుమార్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, టీచర్ తిరుమలయ్య, కృష్ణారావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా పైన మన భారత్ ఘన విజయంతో మాకెంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము సంబరాలు జరుపుకున్నాము. ఇదే స్ఫూర్తితో జరగబోయే ఫైనల్స్లో మన భారత్ ట్రోఫీని గెలుచుకోవాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు క్రికెట్ ప్లేయర్లకు ఇవ్వాలని, మనం ఘన విజయంతో ట్రోఫీని తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్రికెట్ ప్లేయర్లకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఛాంపియన్షిప్ ట్రోఫీ సెమీస్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. మన
భారత ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులతో 5 4లతో ప్రధాన పాత్ర పోషించి భారత విజయంలో చాలా కీలక పాత్ర వహించారు. అదేవిధంగా భారత జట్టు బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ అన్నిట్లో ఆల్రౌండర్ నైపుణ్యం ప్రదర్శించి భారత జట్టు గెలిచి ఫైనల్లో చేరడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా తిరుపతి నగరంలో ఉంటే భారత క్రీడాభిమానులు మిఠాయిలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఇది చివరి గ్రామోత్సవం పల్లకీ సేవ. ఈ సేవకు గతంలో ఎంతో ప్రాముఖ్యత ఉండేది. రాను రాను ఉత్సవాలు మొక్కుబడిగా ఊరేగింపులకే పరిమితం అవుతున్న దశలో పల్లకీ సేవ చేసినా కూడా స్థానికులకే పరిమితమైంది. అలిగిన వేళ్లనే చూడాలి అన్న చందాన అలిగిన అమ్మవారిని బుజ్జగిస్తూ కూడా ప్రాధేయపడుతూ వెంబడించిన సోమస్కందమూర్తి ఘట్టం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 12వ రోజు నిర్వహించే గ్రామోత్సవం పల్లకీ సేవ. సాధారణంగా ఎవరైనా అలిగితే, కోపడితే కళ్ళు ఎర్రబడడం సహజం. మొహం ఎర్రగా మారిపోతుంది. అయితే జగన్మాత అనుసంహారిణి అయిన ఆదిశక్తి అనుగ్రహించిన వేళ ఆమెను చూడడం ఎవరికైనా సాధ్యమా, సాహసమా? అందుకే అలిగిన ఆదిశక్తి ముందు పల్లకిలో వెళ్ళగా బుజ్జగిస్తూ సోమస్కందమూర్తి అయిన శ్రీకాళహస్తీశ్వరుడు వెంబడించడం పల్లకీ సేవ పరమార్థం. ఈ ఘట్టం రమణీయంగా మారింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి కైలాసనాథుని ఉత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాలలో అత్యంత శోభాయమానంగా నిర్వహించే ఉత్సవాలలో పల్లకీ సేవ ఒకటి. ఈ ఉత్సవాన్ని స్థానిక ఉత్సవంగా నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం ఆలయంలోని అద్దంలో అమ్మవారి తేజస్సును దర్శించుకుంటూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామోత్సవంలో ఇది చివరి ఉత్సవం కావడంతో స్వామి అమ్మవార్లను అలంకార గురుకుల్ రాజేష్, సూరిబాబులు ముస్తాబు చేయగా ఉత్సవాన్ని ఆలయ ఈవో, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెంచయ్య నాయుడు, సుబ్బయ్య, నమల్లా బుజ్జి, మిన్నల్ రవి, ఇన్స్పెక్టర్ హరియాదవ్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఎవ్వరూ లేని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో
ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వివరాలు వెల్లడించారు. ముందుగా తాళాలు వేసిన ఇళ్లపై నిఘా పెట్టి ఎవ్వరూ లేని సమయంలో రాత్రి వేళల్లో ఇళ్లలోకి జొరబడి బంగారు, నగదు చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామని తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న ముత్తుల తరణ్, పెంచలయ్య, ఆకుర్తి నవీన్, డేరంగుల జగదీష్, పోతలపట్టు విఘ్నేష్, ముత్తుల తేజ, మెట్టుపల్లి లోకనాథ్ రెడ్డిలను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుండి సుమారు 35 లక్షల రూపాయలు విలువ చేసే 501 గ్రాముల బంగారం, 1,20,000 రూపాయలు విలువ చేసే 2,116 గ్రాముల వెండి ఆభరణాలు, 1 కారు, 1 ఆటో, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. కాగా ముద్దాయిలపై గతంలో 11 కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అభినందించారు. ఈరోజు తిరుపతి జిల్లా పోలీసు మరొక 5 ఈ హెచ్పి అఫెన్సెస్ చేసే గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్, వీళ్ళందరూ కూడా 5 మంది గ్యాంగ్. సో దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్, అక్కుర్తి నవీన్, జగదీష్, విఘ్నేష్ రెడ్డి అండ్ పెంచలయ్య, ఈ 5 కూడా వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా అయ్యి ఈ హౌసెస్లో ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో లేకపోతే సింగిల్ ఉమెన్ హౌసెస్ ఉంటాయో మార్నింగ్ అంతా రెక్కీ చేసుకొని నైట్ టైము హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ థెఫ్ట్ చేస్తుంటారు. సో బేసికలీ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ చేసేటువంటి గ్యాంగ్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మా క్రైమ్ పార్టీ ప్లస్ చంద్రగిరి పోలీసు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళని విచారించగా ప్రాథమికంగా మనకు వీళ్ళందరూ కూడా దరిదాపు 11 కేసెస్లో, అంటే 6 పోలీస్ స్టేషన్ లిమిట్స్కి సంబంధించిన 11 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు, అంటే అఫెన్సెస్ చేసినట్టు మనకు తెలుసనమాట. దీంట్లో ప్రధానంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక 4 కేసులు, అలిపిరిలో ఒక 3 కేసులు, అట్లాగే బాక్రాపేట, తర్వాత కాళహస్తి టౌన్, ఇట్లా మొత్తం 6 పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు. సో ఈరోజు మనం వాళ్ళ నుంచి ఈ 11 కేసెస్కి సంబంధించి 501 గ్రాము 501 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అట్లాగే 2116 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ వాళ్ళ నుంచి ఒక ఆటో, ఒక కారు, దెన్ ఇంకొక వెహికల్ కూడా వాళ్ళ నుంచి ఆటో, కారు అండ్ స్కూటీ, సుజుకి యాక్సెస్ స్కూటీ. సో ఇవి కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా చూస్తే అందాజుగా దాదాపు 35 లక్షల రూపాయలు సంబంధించిన నగదు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు. అంటే నగదు రూపాయలు 35 లక్షలు, ప్రధానంగా బంగారం, వెండి, వెహికల్స్ వాళ్ళ స్వాధీనం నుంచి మనము స్వాధీనపరచుకోవడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ దీంట్లో మా క్రైమ్ పార్టీ అడిషనల్ ఎస్పీ సిసిఎస్ నాగభూషణం, అట్లాగే డిఎస్పీ చంద్రగిరి, అట్లాగే డిఎస్పీ సిసిఎస్ శ్యామ్ సుందర్, తర్వాత మా తిరుచానూరు ఇన్స్పెక్టర్ సునీల్, ప్రకాష్, వీళ్ళందరూ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా, అంటే ఈ అఫెన్స్ జరిగింది. యాక్చువల్గా మనకి ఇది ఫస్ట్ అఫెన్స్ వచ్చి 45/25 అని ఇంట్లో ఒక ఉమెన్ ఉన్నప్పుడు తిరుచానూరులో జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనం వీళ్ళ గురించి అంటే ఈ అఫెన్సెస్ మీద ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనకు ఆ లీడ్ వచ్చిన దాని మీద వీళ్ళని తిరుచానూరు లిమిట్స్లో ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా, అంటే జరిగిన తర్వాత ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రాపర్గా క్రైమ్ పార్టీస్ తోటి ఈ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టి వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ పట్టుకున్నారు. సో ఈ హోల్ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, మెన్కి, వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే లాస్ట్ 1 మంత్ 10 డేస్లో తిరుపతి జిల్లాలో దరిదాపు మనము ఇప్పుడు దాకా నాకు గుర్తుంది దరిదాపు ₹1,00,00,000 వర్త్, 1,10,00,000 వర్త్ మనము ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దరిదాపు 88 కేసులు మనము ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా క్రైమ్ పార్టీ కావచ్చు, తర్వాత మా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్లో కావచ్చు, డిటెక్షన్లో చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. 50 ఏళ్లకు ఒక దోబీఘాట్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రజక కార్పొరేషన్ స్టేట్ చైర్పర్సన్ సావిత్రి తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా సమావేశంలో రజక నేతలు అక్కినేపల్లి లక్ష్మయ్య, కరాటే చంద్ర, గంధం బాబు తదితరులతో కలిసి మాట్లాడారు. ఒక ప్రభుత్వానికి ఒక రజక
వ్యక్తి యొక్క సాధక బాధకాలు తెలియాలి అంటే మధ్యలో ఒక వారధి ఉండాలి. వారే వెల్ఫేర్ కమిటీ మెంబర్. ప్రతిపాదనలు పంపించాల్సిన అవసరము మనకు సంఘాల పైన, మన బాధ్యత గల కార్పొరేషన్ డైరెక్టర్స్ పైన, చైర్మన్స్ పైన ఉంది. సో ఈ విషయం పైన ఇక్కడ ఒక స్థల సేకరణ కానీ, మన వృత్తిదారుల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడం కానీ, వారి జీవన విధానము ప్లస్ ఫైనాన్షియల్గా ఏ స్టేజ్లో ఉన్నారు ఆ రిపోర్ట్ అంతా మనము రాష్ట్ర ప్రభుత్వానికి చూపించాలి. మన పరిస్థితులు ఏంటి అనేది ఒక వెరైటీగా, ఒక పద్ధతిగా, టెక్నికల్గా మన యువతకు జీవనోపాధి కావాలి అని అంటే మోడర్న్ ధోబిఘాట్స్ అనేది తప్పనిసరి. దానికోసం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ మనకు సహాయం చేస్తారు. మేము ఏదైతే ప్రపోజల్స్ ఇక్కడ నుండి పెడుతున్నామో అది రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా పంపిస్తాము. మాకు అది ఖచ్చితంగా ఈ జిల్లాలో వస్తుందని ఆశాభావంతో ఉన్నాము. ఇక ఒక 3 రోజుల కిందట ఒక రాష్ట్ర ప్రభుత్వము మనకు ఒకటి అనౌన్స్ చేసింది. ఏంటి? ధోబిఘాట్స్ రిపేర్స్, డ్యామేజెస్ ఏదైనా ధోబిఘాట్స్ రిపేర్ ఉంటే వాటికి ప్రపోజల్స్ పంపించండి. వాటర్ ఫెసిలిటీ లేకుంటే, బోర్వెల్స్ ఏదైనా లేకుంటే ప్రపోజల్స్ పంపించండి. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటే మీరు చూడండి, మీవేమేమి కావాలి ఎస్టిమేషన్ పంపండి అని అక్కడున్న మున్సిపాలిటీలో సంబంధించిన కమిషనర్స్కు ఒక ఆర్డర్స్ పాస్ చేశారు. సో వారు ఆ జీవో ఆధారంగా ధోబిఘాట్స్ని అన్ని చోట్ల ఉన్న ధోబిఘాట్స్ని వాళ్ళు పర్యటించి ఆ ధోబిఘాట్స్లో ఏమేమి కావాలి అనేది ఒక ప్రతిపాదనలు రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఒక జిల్లా తిరుపతి జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ పర్యటన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రదేశాలను పర్యటించి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే అమరావతికి ఒక రిపోర్టు సబ్మిట్ చేస్తున్నారు. సో అందులో భాగంగా మన తిరుపతి జిల్లాకు చూసుకుంటే దాదాపుగా 1976 నుండి 54 ధోబిఘాట్లు ఏర్పడినాయి. ఎప్పుడు 1976 నుండి చాలా వరకు ఇవన్నీ కూడా డ్యామేజెస్లో ఉన్నాయి. అంతా పనికి రాకుండా అంటే ఉన్న దాంట్లోనే పని చేసుకుంటున్నారు, కానీ దాని రిపేర్ అనేది గత 5 సంవత్సరాల నుండి ఎక్కడా జరగలేదు. అంతకుముందు ప్రతిపాదనలు వెళ్ళాయి, కానీ వాటికి సగం మధ్యలో ఆగిపోయినాయి చాలా వరకు ధోబిఘాట్స్. సో ఈ 54 ధోబిఘాట్లలో చాలా వరకు 70% ధోబిఘాట్లు డ్యామేజెస్ అయినాయి, రిపేర్లో ఉన్నాయి. వీటన్నింటికి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన జిల్లా రజక పెద్దలందరూ ప్రపోజల్స్ మనకు ఇచ్చేస్తారు. వాటిని మనం కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తే వారు అమరావతికి రాష్ట్ర ప్రభుత్వానికి సెక్రటేరియట్కు అక్కడ వాళ్ళు సబ్మిట్ చేస్తే అక్కడి నుండి మనకు ఒక ఎస్టిమేషన్ వస్తుంది. ఎస్టిమేషన్ వచ్చి ఎంత అవుతుంది దీన్ని కానీ చూసి ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి అతి తొందరలో మనకు రాష్ట్ర ప్రభుత్వము ధోబిఘాట్స్ అంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన ధోబిఘాట్స్కు రిపేర్ చేయించడము, అక్కడున్న వాటర్ లేకపోతే వాటర్ ఫెసిలిటీ ఇవ్వడము, అది ఒక ప్రతిపాదన. కాబట్టి ఇప్పుడు ప్రతి విలేజెస్కి ఒక ధోబిఘాట్ ఖచ్చితంగా ఉంటుంది. ధోబిఘాట్ లేని ప్లేస్లో అక్కడ ఉన్న సెక్రటరీ అంటే సచివాలయంకు మనం ఒక ప్రపోజల్ ఇస్తాము, ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, మాకు స్థలం కేటాయించండి ధోబిఘాటు కంటే ప్రభుత్వం దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మనము ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే రజక సోదరులందరికీ జీవనోపాధిలో ఒక్కందు మీరు మాకు ఒక చేయూతనిస్తే మీ చేయిని పట్టుకొని మా రజక యువత ఒక 4 అడుగులు ముందు వేసి సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని ఒక ఆశ నెరవేరుతుందని ఆశిద్దాం. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఎకో సెన్సిటివ్ జోన్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, సూళ్లూరుపేట డివిజన్ డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి హారికతో కలిసి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఎకో సెన్సిటివ్ జోన్ కోసం మాస్టర్ ప్లాన్ తయారీపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నుండి 2 కిలోమీటర్ల మేర విస్తీర్ణాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతమని తెలిపారు. పర్యావరణంతో పాటు టూరిజం కార్యక్రమాలు స్థానికంగా చేపట్టే వ్యవసాయ, ఉద్యానవనం, మత్స్యశాఖ మొదలగు కార్యక్రమాలకు సంబంధించి రెగ్యులేషన్, అదేవిధంగా ఆ ప్రాంతంలో చేయాల్సిన నిషేధిత చర్యలు, ప్రోత్సహించదగిన చర్యలు, మైనింగ్ లాంటి నిషేధిత కార్యక్రమాలు మొదలగు వాటి మీద ఈ సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. ఆకరపాకు, మైలంగం, ముచ్చలగుంట, నెలబల్లి, నెల్లూరుపల్లి, వెంగమాంబాపురం, ఏకొల్లు, నేలపట్టు తదితర రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎకో జోన్ ఉందన్నారు. సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులు, జీవనశైలి, కార్యకలాపాలు వంటి వాటితో సైంటిఫిక్ మ్యాప్లను త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. ఎకో సెన్సిటివ్ జోన్ జిల్లాలో నోటిఫై అయిందని, దాని ప్రకారం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు.
జోన్ పరిధిలో ఉన్న టూరిజం, మత్స్యరంగం, వాటి అనుబంధ పరిశ్రమలు, డ్రైన్లు, రోడ్లు, కాలువలు, వ్యవసాయం, ఉద్యాన పంటల ద్వారా ప్రస్తుతం పొందుతున్న జీవనోపాధుల ఆధారంగా ముసాయిదాను తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఎకో సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నారని, దీనిలో సంబంధిత శాఖల అధికారులందరూ భాగస్వాములు కావాలన్నారు. జోన్ పరిధిలో మైనింగ్, కొత్త పరిశ్రమలు, శాశ్వత నిర్మాణాలు మొదలగునవి నిషిద్ధమని, ఏవైనా పరిశ్రమలు కొత్తగా నెలకొల్పాలంటే పూర్తి స్థాయి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఎకో సెన్సిటివ్ జోనల్ కోసం మాస్టర్ ప్లాన్ తయారీ ఆవశ్యకతను సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డిఎఫ్ఓ నాగభూషణం, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ రీజనల్ డైరెక్టర్ జయచంద్ర, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ టిఆర్ వినోద్, ఎఫ్ఆర్ఓ సౌజన్య, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు, దొరవారి సత్రం మండలం తహసీల్దార్ శైలకుమార్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో ఎకో సెన్సిటివ్ జోన్ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్. రాత్రి వేళల్లో ఇళ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్, బంగారు, వెండి ఆభరణాలు, పలు వాహనాలు స్వాధీనం. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వెల్లడి. చెరువులు, కాలువలు అతిక్రమిస్తే ఉపేక్షించవద్దు. అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. తిరుమల అవ్వాచారి కోనలో లోయలోకి దూకిన ఓ గుర్తు తెలియని వ్యక్తి, గాలింపు చర్యలు చేపట్టిన టీటీడీ విజిలెన్స్, పోలీసులు, రెస్క్యూ బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.